నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను చర్చికి పోతున్నా. అండ్ టైం వచ్చేసి 12:33 అనమాట. దానికి చర్చికి పోతున్నాం. క్లైమేట్ కానీ బాగుంది కాబట్టి నేను చర్చికి వినాక మీకు చూపిస్తాను చర్చి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇందాక కార్లో తీసేసాను. షార్ట్ వీడియో కాదు, లాంగ్ వీడియోనే. అలా తీసేసాను. ఇప్పుడు చూపిస్తా అని చెప్పింది ఇదే కాబట్టి ఇదే మా మేరీ ఇదే మా మేరీ మాత అనమాట. ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, జ్వరం ఉంటే, అట్లాంటివి ఉంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని మొత్తం ఇష్యూస్ అన్నీ పోతాయి. రండి మనం చేసేస్తున్నాం ప్రేయర్. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలి. ఇక్కడ అక్కడే ఉండండి. అది ఆన్ చేయాలా? ఒక్కసారి తిరిగేద్దాం. జస్ట్ ఒక సెకండ్, ఒక మినిట్ ప్రేయర్ చేసేస్తున్నా. అయిపోయింది. మనం టెంకాయ తినేద్దాం. పని చూడండి గైస్, నన్ను కొట్టేద్దాం. తనైతే తీయద్దని చెప్తున్నాడు కాబట్టి మనకేం కొట్టాలి. తను కొట్టేస్తా. ఇది కొట్టి సరే అటం కొబ్బరి చక్కెరతో తింటా, అదే వేరే లెవెల్ అబ్బా. సరే కానీ అయిపోయింది. ఫాదర్తో పోదాం. ఫాదర్తో బ్లెస్సింగ్ తీసుకుందాం మనం. ఫాదర్తో బ్లెస్సింగ్ తీసుకుంటా. చాలా కాలుతుంది. A few moments later. ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో వచ్చి మిమ్మల్ని దర్శించి తన బ్రహ్మజ్ఞాన్ని మంచి ఆరోగ్యాన్ని, మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని దయచేసి మునుముందు ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకునే విధంగా, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తను చేరుకునే విధంగా జీవించి ఆశీర్వదించింది. తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాలను, ఐశ్వర్యాన్ని చేసి కుటుంబంలో శాంతి సమాధానాలు జీవిస్తుందా జీవించింది, ఆశీర్వదించింది. రిష్తా ఇంకా ఎన్నెన్నో మంచి చేసుకుంటుంది. ఆలోచించండి. తన చుట్టూ కూడా ఏ అనుగ్రహాలు కుమరించి మంచి జ్ఞానంతో నిర్మించేలాగా, మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిని, తెలివితేటలను కలిగి జీవిస్తూ పెరుగుతూ, దృఢకాయంగా పెరుగుతూ, దేదీప్యమానంగా పెరుగుతూ ముందుకు సాగేటటువంటి మరి ఈ ప్రాంగణంలో, ఈ ఆరోగ్య ప్రాంగణంలో మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకొని పోషిస్తూ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంలో మిమ్మల్ని వేడుకుంటూ ఈ దీవెనలు ఆర్పిస్తారు. కాబట్టి ఇక్కడ అందరికీ మంచి జరగాలని, సురక్షితంగా జీవించాలని, శాంతి సమాధానాలు వెల్లివిరియాలని, అందరూ కలిసికట్టుగా, సమైక్యతగా, ఐక్యమత్యంగా జీవిస్తూ ముందుకు సాగుతూ ఈ లోక జీవనయానాన్ని చేయమని ఈ మనవులన్నింటినీ మానవులను చేసుకొనిస్తున్నాం తండ్రి. A few moments later. హలో గైస్, ఇప్పుడు ఈ ప్రేయర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి పోతాము. ప్రేయర్ చేసుకుంటాము, మనకే తెలియదు. మా నాన్న చూసి కాబట్టి వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ పెట్టచ్చు.
కట్ చేస్తాను చూపియండి అలా చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళు సిగ్గుపడుతున్నారు అయితే ఆడే కారు యాడికి రెడీ బువ్వ ఆడికి పోదాం సైలెంట్ రూమ్ అనమాట సైలెంట్ రూమ్ అక్కడ వచ్చేసి ప్రేయర్ చేసుకోవాలి సైలెంట్ ఉండాలి కానీ మనం గోల్ చేస్తాం అది మన గోల్ ఆడుకోబోతున్నాం సర్లేండి రండి అలా నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటే నేను 6 minutes అట్లా చేస్తాను బట్ నాకు ఇంకా ఇప్పుడే కదా ఫస్ట్ టైము ఇంకా వ్లాగ్స్ ఎక్కువ తీయలే కదా కాబట్టి నాకు అంత తెలీదు దీని గురించి సారీ ఏమనుకోవద్దండి కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది కాబట్టి మొన్న మేము షాపింగ్ వాళ్ళది అది క్లాత్స్ చాలా స్ట్రక్ అయింది దానికి సారీ అండి సారీ సాయంత్రం వస్తామో రామో నాకు తెలియదు కానీ సాయంత్రం వచ్చేటప్పుడు కానీ నేను మీకోసం తీస్తాను నేను మీకోసమే ఆలోచిస్తాను అమ్మ అయితే భలే సపోర్ట్ చేస్తారు అదో అండి చర్చ్ అంతా అదంతా చర్చ్ అనమాట బిగ్ చర్చ్ ఇది సైలెంట్ రూమ్కి పోదాం పండి ఇక్కడికి వచ్చేసి సైలెంట్ రూమ్ మండిపోతున్నాయి కాదు ఇక్కడ ఏసీ ఉంటుంది అనుకుంటే ఫ్యానే A few moments later. ప్రేయర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం లంచ్ టైం అయింది ఇప్పుడు లంచ్ తర్వాత కేక్ కటింగ్ మళ్ళీ నైట్ అయితే అయిపోయింది మళ్ళీ కేక్ కటింగ్ చేస్తాను మాకైతే తెలియదు మా నాన్న చెప్పారు డిసైడ్ చేసుకొని చెప్పారు అప్పుడు కానీ ఒక్క నిమిషం ఓకే సారీ చెప్పాలా ఓకే సారీ ఎందుకంటే మళ్ళీ డిసిషన్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే మేము చర్చిలో చేస్తామని చెప్పిన ఆ రోజు కాదు మా గ్రాండ్ పా వచ్చేసి పుణ్యకాడు ఉన్నాడు కాబట్టి మేము చేయటం లేదు ఇంట్లోనే చేసుకుంటున్నాం సింపుల్గా ఎంత గ్రాండ్ ఏం లేదు సింపుల్గా చేసేస్తాం ఇప్పుడు కేక్ కట్ చేస్తాయేమో నాకు తెలీదు కేక్ కట్ చేస్తే నేను అయితే వీడియో తీస్తాను ఓకేనా బాయ్ గైస్